నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో బీపీ అదుపులోనే అయినా గుండెపోటు, లివర్ సిర్రోసిస్ పూర్తిగా నయమవుతుందా, కడుపులో కదలికలు తగ్గితే కష్టమే, వెన్ను సర్జరీలో డాక్టర్ రోబో, ఇంకా హెల్త్ టిప్. హై బీపీ మూలంగా కిడ్నీలు పాడయ్యాయని, పక్షవాతం వచ్చిందని వింటుంటాం. హై బీపీతో కిడ్నీలు, మెదడుకే కాదు గుండెకు కూడా సమస్యల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. రక్తపోటు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలకు సమస్యలు పెరుగుతూ పోతాయి. చివరికి కీలకమైన గుండె రక్తనాళాలు కూడా దెబ్బతిని గుండెపోటు వచ్చే ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. హై బీపీతో గుండెకు తలెత్తే సమస్యల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి ప్రశాంతంగా ఉన్నాడు. చేతిలో బీపీ రిపోర్టు కూడా సాధారణంగానే ఉంది. రోజూ మందులు కూడా వేసుకుంటున్నాడు. కానీ ఒక్కసారిగా గుండెపోటు. ఇది ఎలా సాధ్యం? బీపీ అదుపులోనే ఉన్నా గుండెకు రక్షణ లేదా? పోటు వస్తుందా? ఈ ప్రశ్న లక్షలాది కుటుంబాలను నేడు కలవరపెడుతోంది. బీపీ అదుపులోనే ఉంది కాబట్టి మాకు గుండెపోటు వచ్చే అవకాశమే లేదనే భావన మనలో చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి బీపీ సాధారణంగా ఉన్న వాళ్లలోనూ గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో నిశ్శబ్దంగా అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. బీపీ అనేది గుండెపోటుకు కారణమయ్యే ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే. హార్ట్ అటాక్కు అసలు కారణం రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి బ్లాక్ ఏర్పడటమే. ఇలా బ్లాక్స్ ఏర్పడటం అనేది రక్తపోటు సాధారణంగా ఉన్నా కూడా జరగచ్చని చెబుతారు డాక్టర్లు. సో బీపీ కంట్రోల్లో ఉన్నది అని చెప్పడానికి మనం ఆ బీపీని ఎలా చెక్ చేస్తున్నాము అనేది చూడటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక రోజు మొత్తంలో చూసుకుంటే జనరల్గా చాలామంది పేషెంట్స్కి ఉదయం పూట, అంటే ఉదయం 4 నుండి 10 మధ్యలో బీపీ అనేది బాగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సబ్సిక్వెంట్గా బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో మీరు బ్లడ్ ప్రెషరు ఏ సమయంలో చూశారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఏ మధ్యాహ్నమో సాయంత్రమో చూసుకున్నారు, మీ బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉందనుకోండి. సో దాన్ని బట్టి మనం బీపీ నార్మల్గానే ఉందని అనుకుంటాం. కానీ వీళ్ళలో కొంతమందికి ఏంటంటే ఉదయం పూట బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉండొచ్చు. సో ఒక 24 గంటల సమయంలో మనకి ఎంతసేపు బీపీ కంట్రోల్లో ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని కొద్దిమందికి ఏంటంటే మనకి ఇలా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఉదయం ఎక్కువ ఉంది, మధ్యాహ్నం నార్మల్గా ఉంది, ఇలా వచ్చినప్పుడు సో జనరల్గా వీళ్ళకి 24 hour అంబులేటరీ బీపీ మానిటరింగ్ అనేది చేస్తుంటాం అనమాట. సో దానిలో మనకి 24 గంటలు మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటే దెన్ హార్ట్ అటాక్ వచ్చే ముప్పు తగ్గుతుంది. బట్ కొంతసేపు కంట్రోల్లో ఉండి కొంత సమయంలో కంట్రోల్లో లేకపోయినా రాత్రిపూట బ్లడ్ ప్రెషర్స్ ఏమైనా ఎలివేట్ అవుతున్నా ఇలా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం అయితే ఎక్కువే ఉంటుందండి. దీనితో పాటు జనరల్గా క్లస్టరింగ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటామండి. అంటే బీపీ ఉన్న వాళ్ళలో చాలామందికి షుగర్ ఉండొచ్చు, వెయిట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, సో స్మోక్ చేసే వారిలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు, సో స్మోకింగ్ అలవాటు ఉండొచ్చు. ఇలా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుని వాటిని కూడా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. సో కొద్దిమందికి ఏంటంటే బీపీ కంట్రోల్లో ఉన్న మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్లో లేకపోతే కూడా హార్ట్ అటాక్ బారిన, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుందన్నమాట. మన గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఈ నాళాల్లో కొలెస్ట్రాల్, కొవ్వు కణాలు పేరుకుపోతే బ్లాక్ లేదా ప్లాక్ ఏర్పడుతుంది. ఇవి ఒక్కసారిగా పగిలినప్పుడు రక్తనాళంలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. అప్పుడే హార్ట్ అటాక్ సంభవిస్తుంది. ఈ ప్రక్రియకు బీపీ ఒక్కటే కారణం కాదు, చాలా కారణాలే కనిపిస్తాయి. ముఖ్యంగా షుగర్ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, పొగ తాగేవాళ్ళు, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నవాళ్ళు, కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవాళ్ళు, వ్యాయామం లేకుండా శరీరానికి ఏమాత్రం శ్రమను కల్పించని వాళ్ళు, వీళ్ళందరికీ బీపీ సాధారణంగా ఉన్న మిగతా వాళ్లతో పోలిస్తే గుండెపోటు ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. హై బీపీ బాధితుల్లో చాలామందిలో అథెరోస్క్లిరోసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇందులో రక్తపోటు కారణంగా రక్తనాళాల గోడలు క్రమంగా దెబ్బతినిపోతూ ఉంటాయి. ఈ పరిణామం కూడా గుండెపోటు ముప్పును పెంచుతుందని చెబుతారు నిపుణులు. సో జనరల్గా బీపీ ఎక్కువ ఉన్న వారిలో
ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో అందుకని ఇటువంటి వారిలో మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏమైనా ఉన్నాయా అంటే షుగర్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, కిడ్నీ పనితీరు ఎలా ఉంది, ఇలాంటి బేసిక్ టెస్టులు కొన్ని చేసుకోవటం అనేవి అవసరం అనమాట. అదేవిధంగా బీపీ ఉన్నవారిలో మన శరీరంలో అన్ని అవయవాల్లోనూ ఎఫెక్ట్ అనేది కనిపించవచ్చు. గుండెకు సంబంధించిన జబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వారిలో ఏంటంటే ఈసీజీతో పాటు ఎకో పరీక్ష చేయటం, కొద్ది మందిలో అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ కానీ, సిటీ కాల్షియం స్కోర్ కానీ ఇలాంటివి చేసుకుంటే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఏర్పడుతున్నాయా బీపీ ఉన్న వారిలో అనేది మనం నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా బీపీ ఉన్న వారిలో కొంతమందికి ఈ ప్రెషర్ ఎక్కువ ఉంటే వల్ల కన్ను దెబ్బతినొచ్చు లేదా కిడ్నీ దెబ్బతినొచ్చు. సో అందుకని జనరల్గా కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉన్నది అనేది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. అండ్ సిమిలర్గా ఒకసారి అప్పుడప్పుడు మధ్యలో ఐ చెకప్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటివి చేసుకోవడం ద్వారా మనకి ఈ ఫస్ట్ బీపీ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కంట్రోల్ చేసుకోవడంతో పాటు ఏదైనా సమస్యలు తలెత్తితే అంటే ఇతర అవయవాలు ఏమన్నా ఎఫెక్ట్ అయితే వాటికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం ద్వారా మనం సమస్య పెద్దది అవ్వకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్ ఎప్పుడూ సినిమాల్లో చూపినట్టుగా ఉండదు. కొన్నిసార్లు గ్యాస్ ప్రాబ్లంలా ఉంటుంది, భుజం నొప్పిగా అనిపిస్తుంది, చెమటలు పట్టచ్చు, విపరీతమైన అలసట వస్తుంది. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఈసీజీలో తేడాలేవీ కనిపించలేదని, గుండెపోటు ముప్పు లేదనుకోవటం సరైంది కాదు. ఈసీజీ అనేది ఆ క్షణంలో గుండె స్పందనల్లో కలిగే మార్పుల్ని మాత్రమే సూచిస్తుంది. ఈసీజీ సాధారణంగా ఉన్నా కూడా హార్ట్ అటాక్ రావచ్చని గుర్తుంచుకోవాలి. గుండెపోటు తాలూకు అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈసీజీతో పాటు ఆలస్యం చేయకుండా 2D ఎకో, టీఎంటీ, లిపిడ్ ప్రొఫైల్, అవసరమైతే సిటీ యాంజియో కూడా చేయించుకోవటం అన్ని విధాల మేలు. బీపీ ఎక్కువ ఉన్న వారిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏంటంటే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఆహారంలో ఏంటంటే మెయిన్గా సాల్ట్ అనేది బాగా తగ్గించాలి. ఇప్పుడు మనం తీసుకునే జనరల్ ఇండియన్ ఆహారంలో సాల్ట్ జనరల్గా పెరుగులో ఉప్పు వేసుకుంటూ ఉంటాం, అది తీసేయటం మంచిది. లేదా పచ్చళ్ళు ఎక్కువ తీసుకుని ఉంటాం మనలో చాలామంది. ఈ నిలవ ఉండే అన్ని పచ్చళ్ళల్లో కూడా మనకి సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని వీలైనంత వరకు ఆ పచ్చళ్ళు ఒకటి తగ్గించుకోవటం. మూడోది ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి. సో అది తగ్గించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, మరీ ఎక్కువ ఫ్యాట్ లేని డైరీ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మీగడ తీసేసిన పాలు కానీ లేదా మన ప్యాకెట్ పాల్లో కూడా మనకి తక్కువ ఫ్యాట్ ఉండే పాలు దొరుకుతుంటాయి, అలాంటివి తీసుకోవడం కానీ. వీటితో పాటు హోల్ గ్రెయిన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి రైస్ ఎక్కువ మనం తీసుకుని ఉంటాం. ఆ రైస్లో మనం బాగా పాలిష్ చేసిన రైస్ కాకుండా బ్రౌన్ రైస్ లాంటివి అంటే దంపుడు బియ్యం లాంటివి వాడుకోవటం, రాగి కానీ జొన్న కానీ ఇలాంటివి మనకి ఇష్టమైతే తీసుకుంటే వీట్ కానీ ఇలాంటివి తీసుకోవటం ద్వారా మనం బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఆహారంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మన రక్తనాళాలు కొంచెం ఎక్స్పాండ్ అయ్యి బ్లడ్ ప్రెషర్స్ అవి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీటితో పాటు మన అలవాట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే స్మోకింగ్ చేసేవారు స్మోకింగ్ మానేయటం, ఆల్కహాల్ వీలైనంత వరకు తగ్గించేసేయటం ఆర్ మానేయటం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కనీసం 6 నుండి 8 గంటల నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నిద్ర సరిగా లేని వారిలో, నిద్ర డిస్టర్బ్ అయ్యే వారిలో, 6 గంటలు కూడా నిద్ర లేని వారిలో బీపీ లెవెల్స్ బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకని ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా చాలా మందిలో బీపీ చాలా వరకు తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకున్న లెవెల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ని బట్టి మందులు వాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మందులు మోతాదు అనేది డాక్టర్ గారి సలహా ప్రకారం ఏ రకమైన మందు ఎంత మోతాదులో వాడాలి అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బీపీ అదుపులోనే ఉంది కదా అని గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం నిశ్శబ్దంగా ముంచుకొస్తుంది. బీపీ మందుల విషయంలోనూ ఏమరపాటు తగదు. వేళకు బీపీ మందుల్ని వేసుకోవాలి. మందులు వేసుకోవటం మరచిపోకూడదు. బీపీ సాధారణంగా ఉందని మందుల్ని అస్సలు ఆపేయకూడదు. గుండె ఆరోగ్యం కోసం బీపీని అదుపులో ఉంచుకోవటం ఒక్కటే కాదు, ఇతరత్రా జీవనశైలి జాగ్రత్తల్ని కూడా తీసుకోవాలి. ఉప్పు వాడకాన్ని పరిమితం చేయాలి. రోజు కాసేపు వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. పొగ తాగటం మానాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి.
చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. గుండెను కాపాడే అసలైన రక్షణ కవచాలు ఇవే. జవజీవాలతో కలకల్లాడుతూ ఓ పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలాగా పనిచేయాల్సిన మన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల జబ్బులు పెనుశాపాలుగా మారుతున్నాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు, గాడి తప్పిన తిండి తీరు మూలంగా కూడా కాలేయం ఆరోగ్యం దెబ్బతినిపోతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు తీవ్రమై కాలేయం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటుంది. లివర్ సిర్రోసిస్ అలాంటిదే. అయితే దీనికి ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు జీవనశైలి, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సిర్రోసిస్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చునని చెబుతారు నిపుణులు. లివర్ సిర్రోసిస్ను పూర్తిగా నయం చేసే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లివర్ సిరోసిస్ ఒకసారి వచ్చిన తర్వాత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ కారణం చేత సిరోసిస్ వచ్చింది. కొంతమందికి మల్టిపుల్ కాజెస్, ఒకటి కన్నా ఎక్కువ కాజెస్ ఉండే అవకాశం ఉంటుంది. మేజారిటీగా ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి కంప్లీట్గా ఆల్కహాల్ ఆపేయిస్తాం. కొన్ని రకాల మందులు లివర్ రీజనరేషన్కి మనం ఇచ్చి దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఆహారంలో మార్పులు, అధికంగా షుగర్ ఉంటే షుగర్ని కంట్రోల్ చేసుకుంటాం, బరువు అధికంగా ఉంటే బరువు తగ్గించుకుంటాం. అండ్ కొన్ని రకాల కొత్త మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫైబ్రోసిస్ని రివర్స్ చేసే మెడిసిన్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కలిపి చేస్తే ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ రివర్స్ అయ్యే అవకాశం వీళ్ళల్లో ఉంటుంది. అలాగే హెపటైటిస్ బి ఉన్న వాళ్ళలో సిరోసిస్ వస్తే హెపటైటిస్ బి మాత్రలు, యాంటీవైరల్ ట్యాబ్లెట్స్, హెపటైటిస్ సి ఉన్న వాళ్ళకి యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ ఇస్తే రివర్స్ అయ్యే అవకాశం. సో ప్రతి ఒక్కరికి ఒకటే ట్యాబ్లెట్ ఉండదు, కారణాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్లో మనం ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది కూడా అర్లీ స్టేజ్ ఆఫ్ సిరోసిస్లో మనం దానికన్నా ముందు కనిపెట్టగలిగితే కంప్లీట్గా రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో స్టీరాయిడ్స్, దాని తర్వాత ఇమ్యూనోమాడ్యులేటర్ మెడికేషన్స్, ఈ కాంబినేషన్లో ఈ సిరోసిస్ని రివర్స్ చేసే అవకాశం. సో కారణాన్ని మనం కనిపెట్టి దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తే సిరోసిస్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త తినగానే కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుందా? బలవంతంగా నోట్లో పెట్టుకుంటే వాంతి అయిపోతుందా? తినగానే విరోచన అవుతుందా? ఈ సమస్యలకు గ్యాస్, ఎసిడిటీలే కారణమని నమ్ముతుంటారు మనలో చాలామంది. కానీ నిజానికి ఇలాంటి సమస్యల వెనుక కడుపులో కదలికలు తగ్గడమే కారణమని చెబుతారు డాక్టర్లు. వైద్య పరిభాషలో గ్యాస్ట్రోపెరిసిస్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం తిన్న ఆహారం ముందు జీర్ణాశయంలో విచ్ఛిన్నమవుతుంది, ఆ తర్వాత పేగుల్లోకి వెళ్తుంది. జీర్ణాశయంలో ఆహారం ఎంతసేపు ఉంటుందనేది రకరకాల అంశాల మీద ఆధారపడుతుంది. చాలా ఎక్కువగా తిన్నప్పుడు, అలాగే కొవ్వు పదార్థాలు, ఎక్కువ క్యాలరీలు తీసుకున్నప్పుడు ఆహారం నెమ్మదిగా కిందకు వెళ్తుంది. కొన్ని సమస్యలు దీనికి కారణం కావచ్చు. గ్యాస్ట్రోపెరిసిస్ ఇలాంటిది. గ్యాస్ట్రోపెరిసిస్కి చాలా మందిలో ప్రత్యేకించి ఎలాంటి కారణము కనిపించదు. కానీ పేగుల కదలికల్లో పాలు పంచుకునే నాడులను దెబ్బతీసే జబ్బులు దీనికి దారితీయొచ్చు. వీటిల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది నియంత్రణలో లేని మధుమేహం. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వల్ల వేగస్ నాడి వంటి నాడులు దెబ్బతింటాయి. జీర్ణాశయ కండరాలు సంకోచించేలా, వదిలయ్యేలా చేసే, అలాగే తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలిగించే సంకేతాలను మెదడు, పేగుల మధ్య ప్రసారం చేసేది వేగస్ నాడే. పొరపాటున రోగనిరోధక వ్యవస్థ తమ మీదే దాడి చేసే సమస్యలు, నాడులను దెబ్బతీసే వైరల్ జబ్బులు కూడా ఈ సమస్యకు దోహదం చేయొచ్చు. గ్యాస్ట్రోపెరిసిస్తో పోషణ లోపం తలెత్తుతుంది. ఇలాంటప్పుడు రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఆహారాన్ని తక్కువగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ఆహార పళ్లెంలో కొవ్వు, పీచు పదార్థాలు తగ్గించుకోవాలి. ఆహారం పూర్తిగా ఉడికేలా వండుకోవాలి. బాగా నమిలి తినాలి. నీరు, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. భోజనం చేశాక కాసేపు నడవాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. కూల్ డ్రింకులు, మద్యం మానేయాలి. ఈ జాగ్రత్తలు గ్యాస్ట్రోపెరిసిస్ సమస్యను చాలా వరకు నివారిస్తాయి. వెన్నుముకకు ఆపరేషన్ అంటే ఒకప్పుడు అందరూ వణికిపోయేవారు. వెన్నుకు పెద్దగా కోతలు పెట్టి సర్జరీ చేయడంతో కోలుకోవడానికి చాలా కాలం పట్టేది. అంతవరకు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ఇంత రిస్క్ తీసుకున్నా వెన్ను సర్జరీలు అంతగా విజయవంతం అయ్యేవి కావు. అయితే ఇదంతా గతం. మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ, రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఇవాళ వెన్నుముకలో సంక్లిష్టమైన సమస్యలకు సైతం ఇవాళ చాలా సులువుగా సర్జరీలు చేసేస్తున్నారు. పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్న చిన్న రంధ్రాల సాయంతో సర్జరీని పూర్తి చేసే
రోబోటిక్ సాంకేతికత గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సంప్రదాయక వెన్ను సర్జరీలతో ఉన్న ప్రతికూలతలేంటి? కన్వెన్షనల్లో ఏంటంటే జనరల్గా మనం స్పైనల్ కార్డ్ మీద ఇన్సిషన్ ఇచ్చి స్కిన్ కట్ చేసి ఓపెన్ చేసి మనం వెన్నుపాముని లేకపోతే నరాల్ని మన బోన్స్ని చూసి మన స్క్రూస్ అవి వేసి నీట్గా డీకంప్రెస్ చేస్తుంటాం. ఇలాగే మనం మినిమల్ ఇన్వేజివ్ అంటే కట్ చేయకుండా కూడా సియామ్ యూస్ చేసుకుని అంటే ఎక్స్రే మెషిన్స్ యూస్ చేసుకుని మినిమల్ ఇన్వేజివ్గా కూడా మనం ఇట్లాంటి సర్జరీస్ చాలా వరకు చేస్తుంటాం. ఇప్పుడు రోబోట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం సర్జరీ కన్నా ముందు పేషెంట్ది ఇంట్రాఆపరేటివ్ సిటీ స్కాన్ చేస్తాం. అంటే పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు మనం సిటీ మిషన్ ఉంటుంది, ఓఆమ్ అంటాం. దాంతో సిటీ చేసి ఆ ఇమేజెస్ని మనం రోబోట్లోకి పంపించి ఎంత స్క్రూ వేయాలి, ఎంత లెంత్ వేయాలి, డిస్కెక్టమీ ఎక్కడ చేయాలి అనేది ముందే మనం కంప్యూటర్ మీద ప్లాన్ చేస్తాం. సో ఇలా ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు L5 పెడికిల్లో రైట్ సైడ్ స్క్రూ వేయాలి అనుకోండి, L5 పెడికిల్ స్క్రూ ఎంతలా ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎంత యాంగులేషన్ ఉండాలి అనేది నేను ఏదైతే ప్లాన్ చేస్తానో పేషెంట్లో కూడా ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది. ఇప్పుడు మనం ఐబాలింగ్ చేసి సిఎం యూస్ చేస్తే డెఫినెట్గా ఒక 10% to 20% వేరియేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ నరం మీదకి వెళ్ళకపోయినా మనం ఎక్స్పెక్ట్ చేసినంత వెడ్త్, ఎక్స్పెక్ట్ చేసినంత లెంగ్త్, ఎక్స్పెక్ట్ చేసిన యాంగిల్లో వేయడం అనేది ఇంపాసిబుల్ అది. సో ఇప్పుడు రోబోట్ ఉండటం వల్ల మనం చేసేటప్పుడు మనం లైవ్లో ఈ స్క్రూ ఎటు వెళ్తుంది అనేది చూడగలం అండ్ ఎగ్జాక్ట్లీ ఆ డైరెక్షన్లోనే వేయగలం అండ్ స్క్రూ మ్యాక్సిమం పర్చేజ్ వస్తుంది. అలాగే మనం డీకంప్రెషన్ చేసినప్పుడు చేసినప్పుడు కూడా ఏ డైరెక్షన్లో వేయాలి, ఎక్కడ వేయాలి అనేది ముందుగా ప్లాన్ చేసుకోగలం. సో దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మనకి వీక్ బోన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో మ్యాక్సిమం పర్చేస్ మనం తెచ్చుకోవచ్చు. అండ్ బోన్లో ఫ్రాక్చర్ ఉందనుకోండి, ఫ్రాక్చర్ కాని ప్లేసెస్లో లేకపోతే బోన్ ఎక్కడ క్వాలిటీ బాగుందో ఆ డైరెక్షన్లో మనం స్క్రూ వేయచ్చు. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి కన్వెన్షనల్లో డిసడ్వాంటేజ్ అంటాం కన్నా రోబోట్ వాడటం వల్ల మనకి చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే టైం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది దీనివల్ల. రోబోటిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి? రోబోట్లు సర్జరీ చేస్తాయా? రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి ఆపరేషన్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదండి. రోబోటిక్ టెక్నాలజీ వాడి సర్జనే ఆపరేషన్ చేస్తాడు. సో రోబోట్ అనేది టెక్నికల్లీ అండ్ ఎనటామికల్లీ ఎక్స్ట్రీమ్లీ గుడ్, కానీ హ్యూమన్ టచ్ ఉండదు, దానికి థింకింగ్ కెపాసిటీస్ ఉండవు, థింకింగ్ క్యాపబిలిటీస్ ఉండవు. సో అందుకని చాలా ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ ఎప్పుడైతే రోబోట్ని వాడతాడో మనకి ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది చాలా తగ్గిపోతాయి. కన్వెన్షనల్ ప్రొసీజర్స్లో మనకి స్క్రూస్ బ్రీచ్ అవ్వడం యూజువల్గా 2 to 3% ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది మన లిటరేచర్లో తెలిసింది. అంటే స్క్రూ పెడికిల్లో బ్రీచ్ అయ్యి నరం మీద టచ్ అవ్వడం అనేది. అదే ఎక్స్పీరియన్స్డ్ రోబోటిక్ సర్జన్ చేస్తే ఆల్మోస్ట్ 0.1% కన్నా తక్కువ ఛాన్సెస్ ఆఫ్ స్క్రూ బ్రీచ్ ఉంటుంది. అలా ఒకవేళ బ్రీచ్ అయినా మనం ఇమీడియట్గా సిటీ స్కాన్ చేసుకుని సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది రోబోటిక్ సర్జరీస్లో. రోబోటిక్ సర్జరీతో ఉన్న ప్రయోజనాలేంటి? సో రోబోటిక్ సర్జరీలో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫార్మిటీ సర్జరీస్ అంటే పేషెంట్ వంకరయ్యి స్కోలియోసిస్ కరెక్షన్, కైఫోసిస్ కరెక్షన్ లాంటి సర్జరీస్లో రోబోట్ లేకుండా చేసిన సర్జరీకి రోబోట్తో చేసిన సర్జరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఒక 16 to 20 స్క్రూస్ ఒక పేషెంట్లో మనం వేసినప్పుడు మనకి ఆ వంకర పైన పెడికిల్స్లో చాలా డిస్ప్లాస్టిక్ పెడికిల్స్లో స్క్రూ వేయడం అనేది వర్చువల్లీ ఇంపాసిబుల్, హ్యూమన్ ఐ వల్ల పాసిబుల్ కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో రోబోట్ మనకి చాలా యూస్ఫుల్. అండ్ హొరండస్ డిఫార్మిటీస్ 120 degrees 130 degrees కర్వ్స్ ఉన్నప్పుడు యూజువల్గా మనం రోబోట్ లేకుండా అసలు సర్జరీస్ అటెంప్ట్ కూడా చేయం. ఇలాంటి వాటిల్లో ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్, ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ అనుకోవాలి. అంటే ఈ టెక్నాలజీ 100% ఉంటేనే మనం ఆ సర్జరీస్ అటెంప్ట్ చేయగలం అని కూడా మనం చెప్పొచ్చు కొన్ని ఇట్లాంటి సర్జరీస్లో. అంటే చిన్న పిల్లల్లో పీడియాట్రిక్ స్పైన్లో కూడా చిన్న పెడికిల్స్ ఉన్నప్పుడు వంకర కరెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా 100% మనకు రోబోట్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఆస్టియోపోరోటిక్ స్పైన్స్ అంటే బాగా వీక్ బోన్స్ ఉన్నప్పుడు మనకి బోన్లో మ్యాక్సిమం హోల్డ్ కావాల్సినప్పుడు కూడా రోబోట్ యూస్ చేస్తే సర్జరీ ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఆ చిన్న వీక్ బోన్స్లో కూడా మనం మంచి పర్చేస్ తెచ్చుకునే అవకాశాలు ఉంటుంది. ఎలాంటి వెన్ను సర్జరీలో రోబోటిక్ సాంకేతికత బాగా ఉపయోగపడుతోంది? యూజువల్గా రోబోటిక్ టెక్నాలజీ మనకి కంపల్సరీ కావాల్సింది మాత్రం డిఫార్మిటీస్లో, పీడియాట్రిక్ స్పైన్స్లో. వేరే లిస్థిసిస్లో, నార్మల్ డిస్కెక్టమీస్లో, లంబార్ స్పైన్లో వాడినప్పుడు మనం మామూలు సర్జరీస్ చేసినా రోబోటిక్ సర్జరీస్ చేసినా రిజల్ట్ బాగానే వస్తుంది. కానీ స్క్రూ పర్ఫెక్షన్, బ్రీచ్ పర్సంటేజ్ అవి తగ్గియాలి. అంటే స్క్రూస్ ఎగ్జాక్ట్ ప్రాపర్ డైరెక్షన్లోనే మనకు కావాలి ఇంకా అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మనం రోబోటిక్ టెక్నాలజీకి వెళ్ళడం అనేది చాలా చాలా యూస్ఫుల్. అండ్ ఇప్పుడు మనం అనుకున్నట్టు అదేది రోబోట్ వచ్చి సర్జరీ చేయదండి, డెఫినెట్గా అది సర్జన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఏంటంటే ఇప్పుడు నార్మల్ సర్జరీస్
చేసే దానికన్నా సరే రోబోటిక్ సర్జన్కి చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఈ రోబోట్ యూజ్ చేసే కన్నా ముందు కనీసం ఒక 6 to 7 years అయినా కన్వెన్షనల్ సర్జరీస్, మామూలు సర్జరీస్ చేస్తే తప్ప రోబోట్ని మనం నమ్మడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక డైరెక్షన్లో ఇంటికి వెళ్ళాలి, గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తున్నాం. మనకి డైరెక్షన్ కొంతమన్నా తెలుసుంటే తప్ప ఆ మ్యాప్ని మనం బ్లైండ్గా ట్రస్ట్ చేయలేం. ఇన్ కేస్ అది రాంగ్ చూపించింది అనుకోండి, వీల్ ల్యాండ్ అప్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. సిమిలర్లీ ఇప్పుడు మనం ఒక డిఫార్మిటీ చేస్తున్నప్పుడు, ఒక 15-20 స్క్రూలు అది వేస్తున్నప్పుడు అది కరెక్ట్ చేస్తుందా, అది మనకు మిస్టేక్ చేస్తుందా అనేది మనకు కూడా తెలిసి ఉండాలి కొంతవరకు. అది తెలియకపోతే ఇట్స్ మోర్ డేంజరస్. అంటే మన జూనియర్ ఒక సర్జన్ అడుగుతున్నా, సార్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ మెషిన్ ఎనీబడి కెన్ ఆపరేట్, అండ్ దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ ఈస్ మోర్ డేంజరస్. ఇన్ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్లో రోబోట్ ఉండటం అనేది ఇంకా చాలా డేంజరస్. యాక్చువల్లీ సర్జన్కి అన్నీ తెలిసి ఉండాలి. హీ హ్యాస్ టు బి వెరీ వెల్ ఎక్విప్డ్. దిస్ సర్జరీ ఈస్ కంప్లీట్లీ డన్ బై ద సర్జన్ ఓన్లీ. రోబోట్ జస్ట్ మనల్ని అసిస్ట్ చేస్తుంది, మనం ఎంత కరెక్ట్ చేస్తున్నాం అనేది చూపిస్తుంది, అండ్ సర్జరీ చేసేటప్పుడు మనల్ని ప్రాపర్ డైరెక్షన్లో గైడ్ చేస్తుంది. అంతేగాని బ్లైండ్గా దాన్ని మనం ఎప్పుడు ట్రస్ట్ చేయకూడదు. రోబోటిక్ స్పైన్ సర్జరీలు సురక్షితమేనా? రోబోటిక్ స్పైన్ సర్జరీ అనేది 100% సేఫ్ అండి. దాంట్లో అసలు మనకి డౌటే లేదు. దిస్ ఈజ్ ద టెక్నాలజీ విచ్ ఈజ్ దేర్ ఫ్రమ్ లాస్ట్ 20 to 30 years. ఇట్ ఈస్ వెల్ ఇన్ ద మార్కెట్. అండ్ దీంట్లో ఇప్పుడు మేము యూఎస్కి వెళ్తే ఆల్మోస్ట్ ఎవ్రీ హాస్పిటల్, నేను 2016లో ఉన్నప్పుడే మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ హ్యాస్ నావిగేషన్. కొన్ని హాస్పిటల్స్లో రోబోట్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది హాస్పిటల్స్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో రోబోట్ యూస్ చేస్తున్నాయి. ఇదేమి కొత్త టెక్నాలజీ కాదు. మన కంట్రీలో చాలా కొన్ని ప్లేసెస్లోనే ఉంది. ఒక ఐ థింక్ అరౌండ్ 15 ప్లేసెస్లో అట్లా ఉన్నట్టుంది. అండ్ ఇది చాలా టెస్టెడ్ టెక్నాలజీ. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్లో మేబీ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years ఎవ్రీ హాస్పిటల్ విల్ హ్యావ్ దిస్ మెషిన్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. దీంట్లో ఏ మాత్రం రిస్క్ లేదు. మనం కన్వెన్షనల్గా చేసే సర్జరీస్లో కన్నా డెఫినెట్గా ఎంతో కొంత అడ్వాంటేజే ఉంటుందే తప్ప దీనివల్ల మనకి రిస్క్ కానీ, భయపడాల్సిన అవసరం కానీ, రివర్స్లో అవడం కానీ అనేది అసలు ఉండదండి. రోబోటిక్ స్పైన్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో రోబోటిక్ స్పైన్ సర్జరీ అండ్ నార్మల్ స్పైన్ సర్జరీస్ రెండిట్లోనూ సేమ్ కైండ్ ఆఫ్ ఫాలోఅప్ ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి పేషెంట్ని కట్ చేయడం చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక స్క్రూ వేస్తున్నాం అంటే మనం అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, బయట నుంచి వేస్తాం కాబట్టి ఆ మజిల్ హీల్ అవ్వడానికి, స్కిన్ అతుక్కోవడానికి కొంచెం తక్కువ టైం పడుతుంది. సో యూజువల్గా మనం ఒక 4 రోజులు కింద కూర్చోవద్దు, నడవద్దు అని నార్మల్గా చెప్తే వీటిలో ఒక 1 week 10 daysలో పేషెంట్ హ్యాపీగా నడవగలరు. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ నర్వ్స్, ఎక్కువ బోన్స్, ఎక్కువ మజిల్స్ అవి మనం డ్యామేజ్ చేయం, మ్యానిపులేట్ చేయం కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఫాలోఅప్ కూడా ఈజీగా హీల్ అవుతుంది పేషెంట్స్వి. అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫ్యూజన్ రేట్స్ కూడా రోబోటిక్ సర్జరీస్లో మనం స్టెబిలిటీ ఆఫ్ ది స్పైన్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఫ్యూజన్ కూడా బాగా జరుగుతుంది. ఇవన్నీ ఆల్రెడీ ప్రూవ్ అయిన లిటరేచర్లో. అండ్ ఫాలోఅప్ కూడా చాలా సింపుల్గా, ఈజీగా అయిపోయే అవకాశాలు ఉంటాయి దీంట్లో. వెన్ను సర్జరీలో రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి. అత్యంత ఖచ్చితత్వంతో సంక్లిష్టమైన ఆపరేషన్ను సైతం సులువుగానే నిర్వహించడంలో రోబోటిక్ సర్జరీలు తోడ్పడతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా తేనెను కలుపుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.